స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను పరిశీలించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని పిలుపు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధులను సత్వరంగా అందించాలని విజ్ఞప్తి. గన్నవరం జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించిన వైద్య విద్యార్థులు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పిలుపునిచ్చారు. లేకుంటే భవిష్యత్ తరాలను ప్రమాదంలో నెట్టినట్లు అవుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఆపన్నులకు వెంకయ్య నాయుడు అందిస్తున్న సహకారాన్ని ధన్కర్ కొనియాడారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని అక్షర విద్యాలయం స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలు పరిశీలించారు. వారు అందిస్తున్న సేవను చూసి అబ్బురపడ్డారు. యాజమాన్యాన్ని అభినందించారు. చక్కని కార్యక్రమాలు నిర్వహిస్తున్న వెంకయ్య నాయుడు కుమార్తె దీపా వెంకట్ను ప్రశంసలతో ముంచెత్తారు. స్వర్ణ భారత్ 23 వసంతాల ఉత్సవం అందరి పండుగ అని పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుని కొనియాడారు. వెంకయ్య నాయుడు ఆలోచనలు, ఆదర్శాలు అనుకరించడం సులభమనిపిస్తుందని, కానీ ఆయనలా వాస్తవ రూపంలో చేసి చూపడం కష్టమని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. అవసరమున్న వాళ్లకు ఆపన్న హస్తం అందించాలనుకోవడం ఎవరైనా ఊహించారా? నేను ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి ఇదే గమనించానని, డ్రాపౌట్లకు చేయూతనిచ్చి వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చారని గుర్తు చేశారు. ఇందులో ఎలాంటి ఆశ్చర్యం లేదని, భారతీయుల స్వప్నం సహకారం అవుతుందని తెలిపారు. ఆయనకు కృతజ్ఞత తెలిపేందుకు నా వద్ద మాటలు లేవని కొనియాడారు. వెంకయ్య నాయుడు వల్ల తనకు విశేష అధికారం వచ్చిందని తెలిపారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తనకు ఎవరు చేయూతనివ్వలేదని గుర్తు చేసుకున్నారు. తాను వెంకయ్య నాయుడుని కలిశాక తన జీవితం బాగుపడిందని అన్నారు. 23 ఏళ్ల క్రితం స్వర్ణ భారత్ కోసం ఆయన కన్న కల ఇప్పుడు సహకారం అవుతుందని తెలిపారు. సహజ వనరులని సరైన విధంగా వినియోగించాలని సూచించారు. మన వద్ద ఉన్న డబ్బు ఆధారంగా పెట్రోల్ కొనుగోలు చేయొద్దని, మన అవసరాన్ని బట్టి కొనుగోలు చేయాలన్నారు. సహజ వనరులు ఏవైనా డబ్బే ప్రధానంగా, వీటిని ఇష్టం వచ్చినట్లు మనం వినియోగిస్తే భవిష్యత్తు తరాలను మనం కష్టాల్లో పడేసినట్లు అవుతుందని అన్నారు. ఈరోజు స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క 23వ వార్షికోత్సవం సందర్భంగా విచ్చేసిన యొక్క భారతదేశ ఉపరాష్ట్రపతి, అలాగే వారి శ్రీమతి, అలాగే మన రాష్ట్ర గవర్నర్ గారు వారి శ్రీమతి, ఈరోజు మన జిల్లా నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు, మన జిల్లా వారైన పార్లమెంట్ సభ్యులు, అలాగే శాసనసభ్యులు, స్వర్ణ భారత్ ట్రస్టీలందరికీ ఈ సందర్భంగా నేను స్వాగతం పలుకుతూ, ఎందుకంటే ఇది మన సంస్థ, బయట వాళ్ళు ఎవరు మాడదు చెప్పండి ప్లీజ్. చెట్ల కింద వాళ్ళు ఎవరు మాడకూడదు. సెల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ సెల్ ఫోన్ ఆపేయండి. స్విచ్ ఆఫ్ ద సెల్ ఫోన్. మీ వల్ల కాకపోతే పక్క వాళ్ళని అడగండి ఎలా ఆపేయాలో సెల్ ఫోన్ అని. దయచేసి ఎవరు సెల్ ఫోన్ ఆన్లో పెట్టకూడదు. ఈరోజు ఈ పండగ మనందరి పండగ. 23 సంవత్సరాల కిందట శ్రీ లాల్కృష్ణ అద్వానీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీమతి సుష్మా స్వరాజ్, శ్రీ కీర్తిశేషులు రామోజీరావు గారు ప్రారంభించిన ఈ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ ఇక్కడ, అలాగే నెల్లూరులో, విజయవాడ ఆత్కూరులో, హైదరాబాద్లో, ఉచ్చింతల దగ్గర 3 కేంద్రాలుగా వందలాది మందిని, వేలాది మందిని శిక్షణ ఇచ్చి వాళ్ళని ఉద్యోగార్హులుగా చేస్తూ ఉంది. చాలా సంతోషం. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు వాళ్ళకి అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చడం, 2 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాళ్ళపై నిలబడేట్టుగా, అత్తామామలు లేకపోతే వారి భర్తలు వాళ్ళ మీద ఆధారపడకుండా కొంత కాళ్ళ మీద సొంతంగా నిలబడి అవసరమైతే వాళ్ళకు కూడా చేయూతనిచ్చే విధంగా, అలాగే యువకులు, ఈ దేశ జనాభా 143 కోట్లు, యువకులను కాస్త 10th క్లాసు, ఇంటర్మీడియట్ దాటి చదవలేకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలు. వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ 17 విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబడిగా చేయడం స్వర్ణ భారత్ పనిచేస్తుంది. For the last 23 years, we have trained more than 1 lakh students, 1 lakh youngsters. That's a proud achievement.
and the Swarna Bharat Trust do not take any support fund from the government, but they will work with the government. Highly respected, and the person from whom I learnt a lot, former Vice President Sri M. Venkaiah Naidu ji. Friends, it is easy to emulate his principles and ideals, but difficult to get into his shoes. One of the leading personalities of Bharat, home to 1/6 of humanity, a life dedicated for welfare of the nation, unflinching commitment to ideals, and his heart is in rural India. And what I have seen today will ever be in my mind, both for motivation and inspiration. Right from the time I stepped on the premises, what I saw, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నిధులను సత్వరం అందించాలని ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, నడ్డాలతో సమావేశమైన చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహాయం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో ఆలోచన జరిపారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన సీఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఆయన అధికార నివాసం 7 లోక్ కళ్యాణ్ మార్గ్లో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. బడ్జెట్లో ఏపీకి కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం ఇస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని మోదీని చంద్రబాబు కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి వీలవుతుందని అన్నారు. కోల్కతా వైద్య విద్యార్థిపై అమానుషమైన దాడి, అత్యాచార ఘటనను ఖండిస్తూ గన్నవరం ఎన్టీఆర్ పశు వైద్య కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ఒక డాక్టర్ నైట్ డ్యూటీలో ఉండి విధి నిర్వహణలో అత్యాచారానికి గురై చంపబడడం చాలా ఘోరమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం స్థానిక వీణి సెంటర్ వద్ద జాతీయ రహదారిపై అత్యాచారానికి గురైన వైద్య విద్యార్థినికి న్యాయం జరగాలంటూ మానవహారం నిర్వహించారు. గన్నవరం పశు వైద్య కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన ర్యాలీ చేపట్టి అనంతరం దోషులను వెంటనే కఠినంగా శిక్షించి వైద్య విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాలని గన్నవరం తహసీల్దార్ శివయ్యకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజంలో ఆడపిల్లల్ని తప్పుపడుతున్నారని మండిపడ్డారు. చనిపోయిన వైద్య విద్యార్థిని ఏం తప్పు చేసిందని ప్రశ్నించారు. అబ్బాయిలు చేసే ప్రతి తప్పుడు పనిలో తల్లిదండ్రుల పాత్ర ఉంటుందని, వారిని సరైన మార్గంలో పెంచాలని అన్నారు. మాకు మరో నిర్భయ చట్టం అవసరం లేదు, కేసులు వాయిదా పడకుండా న్యాయం కావాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అమానవీయ సంఘటనలు పునరావృతం కాకుండా తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వెంటనే సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని, ప్రతి ఒక్క మహిళకు వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. నైట్ డ్యూటీ చేసే ప్రతి ఒక్క మహిళకు గవర్నమెంట్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రేప్ చేసిన వారిని వెంటనే తక్షణమే ఉరి తీయాలని, అలా చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుందని వారు స్పష్టం చేశారు. ఒక డ్యూటీ చేసే ఒక డాక్టర్ని, స్టూడెంట్ని నిర్దాక్షిణ్యంగా చంపేయడం జరిగింది. రేప్ చేసి మర్డర్ చేశారు. అలాంటి ఘటన జరగకూడదని మేము ఇది అప్లై చేస్తా ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ప్రతి డాక్టరు 24 అవర్స్, 36 అవర్స్, 48 అవర్స్ డ్యూటీ చేస్తారు. అది కూడా అలుపు సలుపు లేకుండా చేసే సేవకు కూడా గుర్తింపు లేకుండా కొంతమంది చేసిన దారుణానికి ఖండిస్తూ మేము ఈ పని చేస్తున్నాము. ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మమ్మల్ని ఒక మనిషిగా, అట్లీస్ట్ ఒక విమెన్గా అయినా గుర్తిస్తారని చెప్పి మేము ఈ ర్యాలీ చేయటం జరుగుతుందండి.
ఈరోజు నేను మౌమిత గారి ఇన్సిడెంట్ మీద మాట్లాడదామని వచ్చాను. తను ఒక డాక్టర్ అయి ఉండి ఒక నైట్ డ్యూటీలో ఉండి ఒక వర్క్ స్పేస్లోని తనకి సేఫ్టీ లేకపోతే ఇంకా ఇక్కడ ఏ అమ్మాయికి బయట తిరిగే వాళ్ళకి సేఫ్టీ ఉండదు. సో మేము కోరుకుంటుంది ఏంటంటే ఆమెకి జరిగిన దానికి న్యాయం జరగాలి. తప్పు చేసిన వాళ్ళందరూ బయట న్యాయంగా తిరుగుతూ ఉండి తప్పు చేయని ఆమె ఎందుకు మాటలు పడాలి, వేరే అమ్మాయిలు ఎందుకు సఫర్ అవ్వాలి వాళ్ళ వల్ల. సో మేము కోరుకునేది ఏంటంటే నిందితులని వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అమలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. 5 ఏళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచేసిన వాళ్ళు సిగ్గు లేకుండా పోలవరం గురించి మాట్లాడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. తమ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికే సమర్థవంతమైన నేటి పాలనపై జగన్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పోలవరం గురించి వైసీపీ మాట్లాడుతుంటే దొంగ దొంగ అని అరిచినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ ఆంధ్రభవన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ 2020 ఆగస్టులో వచ్చిన వరదల సమయానికి ఎగువ కాపర్ డ్యాం దెబ్బ తిన్నదని హైదరాబాద్ ఐఐటి నిపుణులు చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 2019 మే నెల నుంచి 2020 ఆగస్టు వరకు పనిచేసిన ఏజెన్సీ లేకపోవడమే డయాఫ్రమ్ వాల్ దెబ్బ తినడానికి కారణమని ఐఐటి నిపుణులు చెప్పలేదా అని నిలదీశారు. 2019 మే నెల నుండి 2 నెలల పూర్తి కావాల్సిన కాపర్ డ్యాంను 13 నెలలైనా పూర్తి చేయకపోవడం వల్లే డయాఫ్రమ్ వాల్ విధ్వంసానికి గురైందని ఐఐటి నిపుణులు చెప్పలేదా అని నిలదీశారు. క్లిష్టతరమైన ప్రాజెక్టులలో ఏజెన్సీలను మార్చవద్దని పీపీఏ హెచ్చరిస్తూ లేఖ రాయలేదా? ఒకే పనిని 2 ఏజెన్సీలు చేస్తే పోలవరం డ్యాంకు ప్రమాదం వస్తే ఎవరు బాధ్యత వహిస్తారని పీపీఏ మినిట్స్లో మిమ్మల్ని హెచ్చరించిన మాట వాస్తవం కాదా? తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకు 11,762 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం నుంచి వచ్చిన నిధులు 6,764 కోట్లు మాత్రమే. జగన్ ప్రభుత్వంలో పోలవరంకు 4,167 కోట్లు ఖర్చు పెట్టగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు 8,382 కోట్లు అని ఆయన స్పష్టం చేశారు. సమర్థవంతమైనటువంటి మా ప్రభుత్వ పాలన మీద అసత్యాలు ప్రచారం చేసేటువంటి స్థాయిలో ఈరోజు వైసీపీ ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్సీపీ వైఖరి పోలవరం మీద ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే చాలా క్లియర్గా ఈ వైఎస్ఆర్సీపీని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని చాలా క్లియర్గా స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం. ఏదైతే 2020 ఆగస్టులో వచ్చినటువంటి 23 లక్షల క్యూసెక్కుల నీరుకి డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్నదని సాక్షాత్తు నీతి ఆయోగ్కి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఇది ప్రకృతి తప్పిదం కాదు, ఇది ప్రభుత్వ తప్పిదము. ఇటువంటి క్రిటికల్ ప్రాజెక్టులలో ఇటువంటి ఏజెన్సీని రద్దు చేసేటువంటి ప్రయోగాలు చేయవద్దు అని ఐఐటి హైదరాబాద్ తన రిపోర్టులో చెప్పినటువంటి మాట వాస్తవమా కాదా? ఏదైతే 2020లో వచ్చినటువంటి వరదలకు ఎగువ కాపర్ డ్యాము ఆ మిగిలినటువంటి ఆ 15-20% పూర్తి చేయకపోవడం వల్లే ఆ గ్యాప్ నుండే మొత్తం వరద నీరు ప్రవహించేటువంటి మార్గం ఉండడంతో ఆ యొక్క వరద నీరు సుడులు తిరుగుతూ ఆ డయాఫ్రమ్ వాల్కి ముందున్నటువంటి ఇసుకను సైతం 56 అడుగులు క్రిందికి అగాధాల మాదిరిగా ఏర్పాటుపోయి మరి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది అని చాలా క్లియర్గా ఐఐటి హైదరాబాద్ నిపుణులు తమ రిపోర్ట్లో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? మరి ఏదైతే పనిచేసేటువంటి ఏజెన్సీలు రద్దు చేయడం వల్ల 13 నెలలు ఏ పని చేయకుండా 2019 నుంచి 2000 మళ్ళీ జూలై నెల వరకు 13 నెలలు ఏ పని లేకుండా ఉన్న ఏజెన్సీలు రద్దు చేయడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది అని ఐఐటి హైదరాబాద్ నిపుణులు మరి నీతి ఆయోగ్ కమిటీ రిపోర్టులో ఇచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? విజయవాడ ఇంద్రకీలాద్రిపై పవిత్రోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం అయ్యాయి. సుప్రభాత సేవ,
స్నాపనాభిషేకం, అలంకరణ, హారతి, మూల విరాట్ దుర్గమ్మకు, ఉప ఆలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఉదయం 9 గంటల నుంచి భక్తులు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. క్యూ లైన్లో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వాళ్ళ దేవాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం అయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలు పురస్కరించుకొని ఉదాక శాంతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ, స్నాపనాభిషేకం, అలంకరణ, హారతి, మూల విరాట్ దుర్గమ్మకు, ఉప ఆలయాల్లో దేవతామూర్తులకు పవిత్రాల ధారణ అనంతరం దుర్గమ్మ దర్శనానికి భక్తులను అనుమతించారు. ఈ నెల 20వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. పవిత్రోత్సవాలను దృష్టిలో ఉంచుకొని అంతరాలయంలో నిర్వహించే ఆర్జిత సేవలను భక్తులతో సంబంధం లేకుండా అర్చకులు నిర్వహిస్తున్నారు. శ్రావణ మాసం ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లో బారులు తీరి దుర్గమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు మాట్లాడుతూ పవిత్రోత్సవాలు వైదిక ఆలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సవరించుకోవడానికి, తప్పులను క్షమించమని అడగడానికి పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. శ్రావణ మాసంలో నేటి నుంచి 3 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ రోజు ఉదయం స్నాపాభిషేకం అనంతరం భక్తులను దుర్గమ్మ దర్శనానికి అనుమతించినట్లు తెలిపారు. భక్తులు సంయమనం పాటించి కాస్త ఆలస్యమైన వేచి ఉండి దుర్గమ్మను దర్శనం చేసుకోవాలని సూచించారు. పవిత్రోత్సవాల సమయంలో ఆర్జిత సేవలను కూడా నిలిపివేసినట్లు చెప్పారు. ఆలయ ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈ సంవత్సరం పొడవునా తెలిసి తెలియక ఏమైనా చేసిన దోషాలను శుద్ధి చేయడానికి పవిత్రోత్సవాలు చేస్తామన్నారు. పవిత్రోత్సవాల్లో ప్రాయశ్చిత హోమాలు, చండీ హోమం, గణపతి హోమం చేసి మంత్రించిన జలాన్ని ఆలయమంతా చల్లి ప్రక్షాళన చేసి పవిత్రంగా ఉంచుతామన్నారు. సభలో మాట్లాడేందుకు ప్రతి శాసనసభ్యుకి అవకాశం కల్పిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. జూ పార్క్లో మొక్క నాటిన అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి పలు చోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సభకు రావాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులపై ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అసెంబ్లీకి హాజరై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని చేయెత్తి కోరితే అవకాశం ఇస్తానన్నారు. తిరుపతి జంతు ప్రదర్శనశాల నిర్వహణకు ఏటా 5 కోట్ల రూపాయలు టీటీడీకి కేటాయించాలని కోరుతూ లేఖ రాస్తారని ఆయన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన 11 ఏళ్లకే ఈ యూనియన్ ప్రారంభించడం గొప్ప విషయమని ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడ కేంద్రంగానే అనేక పత్రికలు తమ కార్యకలాపాలు చేశాయని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలు గత కొంతకాలంగా వింటూనే ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. గన్నవరం ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే యాలగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. యూనియన్ జెండాను ఆవిష్కరించారు. యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. ప్రతి జర్నలిస్టులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ సమస్యను అధికారులతో మాట్లాడి 2 నెలల్లో పరిష్కారం చేస్తారని తెలిపారు. యూనియన్ వార్షికోత్సవం సందర్భంగా పండ్ల పంపిణీతో పాటు ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆసుపత్రికి కావాల్సిన ప్రాథమిక అవసరాలను త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు. 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తారని, నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నారని హామీ ఇచ్చారు. మల్లవల్లి పారిశ్రామికవాడ రాష్ట్రానికి తలమానికంగా మారుతుందని, ఇప్పటికే 130 కోట్ల మేర అశోక్ లేలాండ్ పెట్టుబడి పెట్టిందని అన్నారు. సెప్టెంబర్ 17న ప్రారంభోత్సవానికి 10 కోట్లతో ముమ్మరంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. సెల్ డీట్ కూడా ప్రారంభోత్సవం రోజునే ఇచ్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నానని, దాదాపు ఇంకా 160 పైచిలుకు పరిశ్రమలు రావడానికి ఆసక్తి చూపుతున్నాయని పేర్కొన్నారు. మల్లవల్లి పారిశ్రామిక వాడకు గన్నవరం ఎయిర్పోర్ట్, రైల్వే, మచిలీపట్నం పోర్ట్ ఇలా అన్ని అతి దగ్గరగా ఉన్నాయని, 3 కంపెనీలతో ప్రారంభమైన హూసూర్ పారిశ్రామిక వాడ నేడు 2000 కంపెనీలతో అభివృద్ధి చెందిందని అన్నారు. కృష్ణా జిల్లా కూడా పారిశ్రామిక వాడగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఆగస్టు 17వ తారీఖున ఏపీయూడబ్ల్యూజే 67వ వార్షికోత్సవం సందర్భంగా జర్నలిస్ట్ సోదరుల ఆహ్వానం మేరకు, సంఘ సభ్యుల ఆహ్వానం మేరకు గన్నవరం జర్నలిస్టు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 11 సంవత్సరాలకే ప్రారంభించిన ఈ సంస్థ గతంలో పత్రికా రంగంలో ఒక ఈనాడు తప్ప, ఈనాడు ఒకటే వైజాగ్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది 1974లో.
మిగతా ఏ ఆంధ్రజ్యోతి అయినా, అలాగే ఆంధ్రపత్రిక మట్నూరు కృష్ణారావుదైనా, కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఆంధ్రజ్యోతి అయినా, అన్ని పత్రికలు విజయవాడ కేంద్రంగా లేకపోతే మచిలీపట్నంలో ప్రెస్ ఉండి అలా నడిచిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర రాజకీయ రాజధానిగా కొన్ని రోజులు మాత్రమే ఉన్న మద్రాస్ ప్రెసిడెన్సీ తర్వాత బహుశా దాదాపు 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో విజయవాడ నుంచే రాజకీయ కేంద్రంగా కార్యకలాపాలు జరిగాయి. పత్రిక కూడా అన్నీ ఇక్కడే ఉండేవి. ఈవెన్ అసెంబ్లీ ఎక్కడున్నా, అది కర్నూలులో ఉన్నా, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో. అలాగే జర్నలిస్టుల సమస్యలు గత 8 సంవత్సరాలుగా నేను గన్నవరం నియోజకవర్గంలో నాకు తెలుసు. అయ్యే సమస్యలు చెప్పి అయ్యే చెప్తున్నాను. ఒకటి, మీకు ప్రెస్ క్లబ్ లేదని, 2 మీకు ఇళ్ల స్థలాలు లేవని. మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఏర్పాటు చేపిస్తానని చెప్పా. నా పదవీ కాలం అయ్యేలోపు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించి తీరుతాను. ఒకవేళ అది సాధ్యం కాని పక్షంలో నా సొంత డబ్బుతో ఇస్తాను కాబట్టి నేను ఇచ్చిన సార్ దయచేసి మీరు వెళ్ళాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. అది కూడా జర్నలిస్టులుగా గత 10 సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళకే. ప్రభుత్వంలో అయితే ఎంతమందికని చేయొచ్చు, పర్సనల్గా చేయాలంటే సీనియర్ పాత్రికేయుల వరకు గతం నుంచి పాత్రికేయ రంగంలో ప్రజల కోసం, ప్రజాస్వామ్యం కోసం పనిచేసే జర్నలిస్ట్ సోదరుల వరకు నేను ఇస్తాను, మీకు హామీ ఇస్తున్నాను. రెండోది, ఆ ప్రెస్ క్లబ్ రూమ్ మాత్రం ఎండిఓ గారు ఇవాళ సెలవులో ఉన్నాడు. ఎండిఓ రాగానే ఇవాళ రిపోర్ట్ ఇవ్వమని చెప్పాను. అది కలెక్టర్తో మాట్లాడి కలెక్టర్ గారితో వెంటనే దాదాపు 1 నెల 2 నెలలు ఆ సమస్యను పరిష్కరిస్తాం. ఆ ఎంపీడీఓ కార్యాలయం సముదాయం ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తా. అది కుదరని పక్షంలో వేరే ఏదైనా అవకాశం చూస్తాం. అలాగే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ని రావడం జరిగింది. మీరు ఇచ్చే పళ్ళ పంపిణీ కార్యక్రమానికి పనిలో పనిగా ఆసుపత్రులు కూడా తనిఖీ చేశా. 56,000 మంది 2023-24లో ఓపీ వస్తే 5,600 మంది ఇన్పేషెంట్కి అడ్మిట్ అయితే, స్నేక్ బైట్స్, డాగ్ బైట్స్ వీటికి ఒక దాదాపు 1,200 ఒకదానికి, 1,400 ఒకదానికి వచ్చిన పరిస్థితి. బ్లడ్ టెస్ట్ అయితే 29 మందికి రోజుకి చేస్తున్నామని చెప్పే పరిస్థితి. చాలా లోపభూయిష్టంగా, చాలా చూస్తే మీకే అర్థమవుతుంది. దీన్ని కూడా పాత్రికేయ సోదరు ఈనాడు, జ్యోతి, ఈవెన్ సాక్ష్యాలు కూడా రాయించాం. ఇలా ఉండాలి. ఇప్పుడు వెటర్నరీ హాస్పిటల్ యూనివర్సిటీ కూడా సందర్శిద్దాం అనుకున్నా దీన్ని చూసిన తర్వాత. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ 12 ఏళ్ల బాలుడికి విజయవంతంగా ప్రాణాలు రక్షించే శస్త్రచికిత్స చేసి మరో మైలురాయిని చేరుకుంది. డాక్టర్ ఇషాంత్ అయినపూరి నిర్వహించిన కేసు ఏఓఐ వద్ద పీడియాట్రిక్ ఆంకాలజీ కేర్లో గణనీయమైన విజయానికి పత్రికగా నిలిచింది. విజయవాడ, గుంటూరు, వైజాగ్ రీజియన్లో 12 ఏళ్ల చిన్నారిపై 8 ఏళ్ల తరువాత విజయవంతమైన కేసుతో మంగళగిరి అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో తనదైన ముద్ర వేసింది. మంగళగిరిలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్లో నిర్వహించే మీడియా సమావేశంలో ఏఓఐ మంగళగిరికి చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఇషాంత్ అయినపూరి మాట్లాడుతూ, ఎస్కే అఖిల్ అనే 12 సంవత్సరాల బాబుకు తొడెముక యొక్క దిగువ భాగంలో ఆస్టియోసార్కోమా అనే ఒక రకమైన ఎముక క్యాన్సర్. ఇది సాధారణంగా ఎముకలను ఏర్పరిచే కణాల్లో మొదలవుతుందన్నారు. సాధారణంగా పొడవాటి ఎముకలను ప్రధానంగా కాళ్ళలో, మరీ ముఖ్యంగా మోకాళ్ళ చుట్టూ ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలిపారు. ఈ యువ రోగికి కస్టమ్ మేడ్ ప్రొసెసిస్తో లిమ్స్ స్వాలేజ్ సర్జరీ ఉత్తమ ఎంపిక అని, మేము అతని అవయవాన్ని రక్షించగలము మరియు అతని భవిష్యత్తు ఎదుగుదలకు తగిన పరిష్కారాన్ని అందించగలగడం నమ్మశక్యం కానిది. ఈ ఫలితం అధునాతన వైద్య సాంకేతికతో క్లినికల్ నైపుణ్యాన్ని కలపడం యొక్క శక్తిని ప్రదర్శిస్తుంది అని అన్నారు. ఈ చికిత్స ఫలితం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ కేసు అత్యాధునిక క్యాన్సర్ సంరక్షణను అందించడంలో ఏఓఐ యొక్క అధునాతన సామర్థ్యాలను ఉదాహరిస్తుందన్నారు. విజయవాడలో ఇటువంటి అధునాతన చికిత్స ఎంపికలను అందించగల మా సామర్థ్యం ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను స్థానికంగా అందించాలనే మా నిబద్ధతకు నిదర్శనమని తెలిపారు. అనంతరం అఖిల్ తల్లి మాట్లాడుతూ, అద్భుత రీతిలో డాక్టర్ల సహకారంతో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారని, తమ బాబు కోలుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. వస్తే సుబ్బారావు సారు కీమో పెట్టారు. తర్వాత ఇషాన్ సారు సర్జరీ చేయాలి అని చెప్పకుండా మా నాన్న చెప్పారు. బీఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు బెంగళూరు వెళ్లి జగన్ను కలిశారని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు వల్ల రామయ్య ఆరోపించారు. దీనిపై డీజీపీ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
తాము ఏ తప్పు చేయలేదని విఆర్లో ఉన్న ఐపీఎస్ అధికారులు చెప్పగలరా అని ప్రశ్నించారు. చట్టాన్ని అతిక్రమించిన ఐపీఎస్లు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య మాట్లాడుతూ సీనియారిటీలో 15వ స్థానంలో ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమిస్తే నోరెత్తని కొంతమంది అధికారులు ఇప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించిన ఐపీఎస్లు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని తేల్చి చెప్పారు. చట్టాన్ని అతిక్రమించి నాటి సీఎం జగన్ మెప్పు కోసం అప్పటి ఎంపీ రఘురామకృష్ణరాజును దారుణంగా కొట్టి వీడియోలు తీసి పైశాచిక ఆనందం పొందిన ఐపీఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 170 మంది పోలీస్ అధికారులను సంవత్సరాల తరబడి విఆర్లో ఉంచినప్పుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. ప్రస్తుతం కలంకిత అధికారుల కోసం ఎందుకు గగ్గోలు పెడుతున్నారని నిలదీశారు. విఆర్లో ఉన్న అధికారులు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఎందుకు వెళ్తున్నారని వల్ల రామయ్య ప్రశ్నించారు. ఇలాంటి అధికారులపై డీజీపీ చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు 151 సీట్లు గెలుచుకున్న వ్యక్తి 11 సీట్లు మధ్యలో 5 ఎగిరిపోయింది, 11 సీట్లకు పరిమితం అయ్యాడు. పూర్తిగా అర్థమైంది ఆయనకి, ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు, నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది. అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి, సాక్షి పేపర్కి, ఛానల్కి ఏం అర్థం అవట్లా. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు, వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు. ఈరోజు వ్రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. దట్ వాజ్ ది హెడింగ్. ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మగౌరవంపై ఆటవిక దాడి. ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు? వాళ్ళ ఆత్మవిశ్వాసంపై, ఆత్మగౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు, ఎవరు చేశారు, ఇది మనం విశ్లేషించాలి. కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు. ఇటువంటి నిష్ణాతులైన, నీతిమంతులైన, ₹1 కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గుచేటని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా. ఎవరిని పెడతారు విఆర్లో? తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని, తప్పు చేస్తాడేమో అని తెలిసిన అధికారుల్ని విఆర్లో పెడతారు. విఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు. పర్వాలేదు, వీళ్ళు సెట్ అయ్యారు, వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి, ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ, పై అధికారులు కానీ విఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు. హెడ్లైన్స్ మరోసారి. స్వర్ణ భారత్ ట్రస్ట్ సేవలను పరిశీలించిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ సహజ వనరులను సరైన విధంగా వినియోగించుకోవాలని పిలుపు. ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించిన నిధులను సత్వరంగా అందించాలని విజ్ఞప్తి. గన్నవరం జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించిన వైద్య విద్యార్థులు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రీ ఫైబర్ న్యూస్.